గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే పదవి ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను, టక్ ఫోటోలు ఇస్తాయి. నా జడబా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. కాయలు చాలా బరువు ఉన్నాయి బాబు. అదే చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ. రోజీ ఏంటేమి గోలా? సూరమత ఇదిగో ఫోటోలో బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తావేంటి? ఈ పప్పాయి బాంబోలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మామా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు వాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను, సరేనా? అయ్యో సూరమత, ఏ నా డబ్బులు. కాఫీ సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదులేమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి, ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా, తొందరగా తీసామని. చెప్తాలే. ఏందమ్మా ఏ అరిసెలు అబ్బో భోజనంలో పెడతారులే. గ్లాసులో కాఫీ. సొప్పి బాబాయ్ ఎన్ని గ్లాసులో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి వెండి గ్లాస్ కింద పడిపోయింది. ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో శతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం అయితే పోలా. పద. కూర్చో. రే సుబ్బయ్య బాబాయ్ పోయినమంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు పువ్వు, బంగారు పువ్వు. వెండి పళ్ళెంలో బంగారపు బంగారు పువ్వు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నా చెప్పాలి. అన్నాయ్, ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి? ఏం మర్యాదలు? ఇక్కడ నాకే వెండి పళ్ళెంలో బంగారు పూత అన్నం పెడతారంటే, ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళెంలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు, ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనపడదు. నీ కాన్సన్ట్రేషన్ కథ మీద కాఫీ మీద. వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా ఉంది. అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మామా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గాని గుళ్ళోకి వెళ్దాం పద. పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా. సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. ఏ తిప్పులాడి, నీ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుప్పుకుంటా. నీకే? నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో, మాకెందుకంట. ఏరీలు యారీలో అనంతం పెట్టే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండముచ్చులాగా ఎలుగుకోట్లాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా, ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా
ఫోన్ వెళ్ళడో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తున్నా ఏదో ఒక యాంగిల్ మోసుకెళ్ళిపో అంతేనంటావా? అంతే. సరే ఇది పట్టుకో. ఏంటిది? ఐస్ ఓ, పుల్ల. పుల్ల ఐసా? ఏ నైస్ పుల్ల. పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఎత్తే ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలు చాలు చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నడబులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వా ఎందాన్ని సోత్రనా ఎంత ఏటన్నావు కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు ఏంటి తబైతు చేసి ఆడుకోతున్నావా ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నానుగా, ఇస్తాను ఆగు. రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆ, అక్కడ ఉందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? టోలీ టోలీ డబ్బులు ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపక లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర కొడుతుంది పో. ఆగు. మళ్ళీ ఏమైంది సీతారత్నం? సుబ్బయ్య బాబాయ్ బంగారు పువ్వు ఎదురా అన్నం కింద దాక్కొని ఉంటది, తినేస్తాను. బాబాయ్ బంగార పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు. అయ్యోయ్. ఎరా బంగార పువ్వు లేని కంచంలో బాబాయ్ కన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్ నిన్ను తిన్నామను. ఏ? బంగార పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వదులు. బాబాయ్ బంగార పువ్వు. నాకు వద్దు, బాబాయ్ బంగార నాకు పువ్వు. వద్దు, బాబాయ్ నాకు బంగార వద్దు. పువ్వు. నాకు కావాలి. అరే, 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 బాబాయ్ గారు అప్పడం తినరా, తిను, దా, తిను, తిను, తినరా. నా డొక్కుగా ఏం తినకుండా నువ్వు తింటామంటరా నువ్వు?